హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. మన ముందు వీడియోలో రథసప్తమి యొక్క విశిష్టత, అంతేకాదు సూర్యుడికి ఇష్టమైన పరమన్నం గురించి తగిన సమాచారం అంతా చూసాం కదండి. ఇప్పుడు అసలు రథసప్తమి రోజు జిల్లేడాకులతోనే స్నానం ఆచరించాలనే ఆనవాయితీ ఎలా వచ్చింది, దాని పురాణ కథ చూద్దాం. రథసప్తమి రోజున జిల్లేడు స్నానం ఎందుకంటే క్రమం తప్పకుండా ఉదయిస్తూ అస్తమిస్తూ తన పని తాను కొనసాగించే సూర్యుడు సకల జీవకోటికి మార్గదర్శి. తన తేజస్సుతో రోగాలు నశింపజేసి ప్రతి ప్రాణి ఆయురారోగ్యాలతో జీవించేలా చేసే ప్రత్యక్ష దైవం. రథసప్తమి నాడు ఆదిత్యుణ్ణి ఆరాధిస్తే రోగాలు శోకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారని పండితులు సూచిస్తుంటారు. రథసప్తమి రోజున జిల్లేడు స్నానం అనే ఆనవాయితీ పుట్టడం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. తను చాలించిన అగ్నిస్తోత్రులు అనే పండితులు రథసప్తమి రోజున స్వర్గానికి వెళ్ళాలని యజ్ఞం చేయగా అతని భక్తికి మెచ్చిన శివకేశవులు స్వర్గం నుంచి దేవ విమానాన్ని పంపిస్తారు. తన వైపు దేవ విమానం రావడం చూసిన ఆనందోత్సాహంలో అగ్నిస్తోత్రులు చివరి ఘట్టాన్ని హడావిడిగా ముగించేందుకు ప్రయత్నిస్తారు. యజ్ఞద్రవ్యమైన ఆవునేయిని అగ్నిగుండంలో కంగారుగా వేయగా అది పక్కనే ఉన్న మేకపిల్లపై పడి దాని చర్మం ఊడుతుంది. ఆ చర్మం వెళ్ళి ఒక జిల్లేడు చెట్టుపై పడడంతో మేకకే స్వర్గప్రాప్తి దక్కుతుందని ఆకాశవాణి బదులిస్తుంది. దేవ విమానంలో మేకని చూడగానే పండితుడికి దుఃఖం ముంచుకొస్తుంది. ఇది చూసి దేవతలు అగ్నిస్తోత్రునికి ఒక పరిష్కార మార్గం సూచిస్తారు. నీ యజ్ఞఫలం మేకకు జిల్లేడు చెట్టుకు దక్కింది. అది నీకు దక్కాలంటే జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని చెప్పారు. ఆనాటి నుంచి ఆ ఆనవాయితీ పుట్టిందని పురాణ గాథ కూడా ఉంది. అసలు పుణ్యస్నానం ఎలా చేయాలంటే రథసప్తమి నాడు వేకువజామున నిద్రలేచి అభ్యంగ స్నానం ఆచరించాలి. స్నానం చేసే సమయంలో 7 జిల్లేడు ఆకులను తీసుకోవాలి. తల మీద ఒకటి, 2 భుజాల మీద ఒక్కొక్కటి, మోకాలపైన పాదాలపైన ఒక్కొక్కటి ఆకు పెట్టుకొని తలారా స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలతో మన పిల్లలు ఉంటారని అందరూ భావిస్తారు. చూశారు కదండి పురాణ గాథ కూడా. సూర్యభగవానుడి దయ వల్ల అందరూ ఆరోగ్యాలు బాగోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.